ముంతా తుఫాను నెల్లూరు జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపిస్తా ఉంది. మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించుకుంటున్నారు. మనుబోలు మండల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తుఫాను తీరం దాటేంత వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు మనుబోలు చెరువు దగ్గర ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. నేను మార్నింగ్ వెళ్ళి చూసి వచ్చాను సార్. వాళ్ళని కూడా పక్కన స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నాను సార్. వాళ్ళతో మాట్లాడి వచ్చాను సార్. అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు సార్. వాళ్ళతో కూడా మాట్లాడి అంగన్వాడీ వాళ్ళకి చెప్పేసి వచ్చాను సార్. వాటర్ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేయడం జరిగింది సార్ జేసీబీలు పెట్టి. పంచాయతీ సెక్రటరీ సైక్లోన్ కారణంగా ఇక్కడ మనుబోలు హై స్కూల్లో ఫ్లడ్ డ్యూటీస్, మన మెడికల్ క్యాంప్ చేశారు, అరేంజ్ చేశారు. ఇప్పుడే మధ్యాహ్నం నుంచి ఒక 13 to 14 మెంబర్స్ దాకా మనుబోలు ఏరియా నుంచి హై స్కూల్లోకి అందరినీ వాటర్ వచ్చిన ఏరియాస్ నుంచి తీసుకొని వచ్చి పెట్టున్నారు. మెడికల్ క్యాంప్ అనేది మా ద్వారా ఏఎన్ఎం, MLHP, ఆశా 24 hours ఉంటారు. సూపర్వైజర్స్ మనకు సూపర్వైజ్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్గా ఉంటారు. ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మనకు ఎమర్జెన్సీగా లేదంటే 108 ద్వారా మేము షిఫ్ట్ చేస్తాము. ఇది మన సైక్లోన్ వెళ్ళేంత వరకు పూర్తిగా మనం ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఉండే స్టాఫ్తో, ఉండే మన లీడర్స్తో, ఉండే ప్రజలతో మనము సహాయం తీసుకొని GGH షిఫ్ట్ చేయడము, లేదంటే దగ్గర ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడము, ఇబ్బంది వచ్చిన చేయడం జరుగుతుంది. మన ఏపీ మొత్తం ఈ ముంతా తుఫాను యొక్క తీవ్రతను బట్టి మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన సైనికులమైన మనుబోలు జనసేన నాయకులు అందరం కలిసి ఈ ముంతా తుఫాను యొక్క బాధితులకు, లోతట్టు ప్రాంతాలన్నింటినీ మనుబోలులో అందరినీ మేము సెర్చింగ్ చేస్తూ, కాపాడుతూ, వాళ్ళందరినీ సేవలు చేస్తూ వాళ్ళకి ఈరోజు మనుబోలు హై స్కూల్లోకి వాళ్ళందరినీ తరలించడం, అధికారులతో కలిసి తరలించడం జరుగుతుంది. దీనికి మండల నాయకులందరూ, అలాగే జనసేన నాయకులు, సైనికులు కూడా తోడ్పడుతూ ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలతో పాటు ఆహార పానీయాలైన పాలు, బిస్కెట్లు, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 2-3 రోజులు ఈ యొక్క ముంతా తుఫాన్ యొక్క తీవ్రత అధికంగా ఉన్నందువలన ప్రజలకి, మనుబోలు మండలంలోని ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాల్సి వచ్చినా మా యొక్క జన సైనికులకు కానీ, మా కుటుంబ ప్రభుత్వ నాయకులకు కానీ మీరు ఫోన్ చేసి తెలిపిన విధంగా మేము వచ్చి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొని కావాల్సిన సహాయాన్ని అందిస్తామని తెలుపుతున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.